ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అండి, మోడర్న్ సైన్స్‌లో మైండ్, బాడీ కనెక్షన్‌కి గురించి తెలుసుకోవడం. హీల్ ద మైండ్, హీల్ ద బాడీ. అంటే అర్థం ఏంటంటే 77 ఆ టైంలో కొత్తగా స్టార్ట్ అయింది. మనసు బాలేకపోతే కడుపులో గడబిడ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి 88-87 ఆ ప్రాంతంలో స్పీగల్ అని ఆయన స్పీగల్ పేరు మర్చిపోయాను. లవ్ మెడిసిన్ అనే బుక్, పీస్, లవ్ అండ్ హీలింగ్ అని 2 పుస్తకాలు నేను చదివానండి. లవ్ మెడిసిన్ అండ్ మెర్కల్, పీస్, లవ్ అండ్ హీలింగ్. పూర్తిగా రేపో మాపో చచ్చిపోతారన్న క్యాన్సర్ పేషెంట్ లాంటి వాళ్ళు, ఇంక నీకు మెడికల్ సైన్స్‌లో అవకాశాలు లేనన్న వాళ్ళు, హిప్నోసిసు, మెంటల్ ట్రైనింగు, కొన్ని విజువలైజేషన్ క్రియేట్ చేసి, మైండ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు బతికేటట్టు చేయగలిగారండి. ఇవన్నీ కూడా లవ్ మెడిసిన్ అండ్ మెర్కల్, పీస్, లవ్ అండ్ హీలింగ్‌లో ఉంది. అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సైకోన్యూరోనాలజీ, సైకోన్యూరో ఆంకాలజీ. మనసు బాలేకపోతే రోగనిరోధక శక్తి ఎలా తగ్గిపోతుంది? మైండ్‌కి, బాడీకి కనెక్షన్ ఏంటి? అది సైకోన్యూరో ఇమ్యునాలజీ అంటారు. పిఎన్ఐ. సైకోన్యూరో ఆంకాలజీ ఉంది. పిఎన్ఓ, సైకోన్యూరో ఆంకాలజీ. మనసుకి, క్యాన్సర్‌కి లింకు. హీలింగ్ ప్రాసెస్‌లో మనసుకి యొక్క ఇంపార్టెన్స్. ఈ 2 టెక్నిక్ మీద ఆధారపడి ఒక పెద్ద పెద్ద జబ్బులు కావచ్చు, చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌లు, గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం, హార్ట్ అటాక్‌లు, లేదంటే రొమాటైడ్ ఆర్థరైటిస్‌లు, ఇవన్నీ కూడా మనసుతోటి లింక్ అని వచ్చే జబ్బులు. అండ్ ఆల్సో స్కిన్ ప్రాబ్లమ్స్, ఎగ్జిమా కావచ్చు, ఇరిటేషన్స్ కావచ్చు, రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనసుకి దానికి లింక్ ఉంటాయి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సిమ్టమ్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఒక బుక్కు బహుశా ఐయామ్ ఓకే, యువర్ ఓకే కావచ్చు. దాంట్లో ఒక సెంటెన్స్ ఉంటదండి. ఎ బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ విచ్ ఈస్ నాట్ దేర్ అని. చాలా సంవత్సరాల క్రితం 40 ఇయర్స్ బ్యాక్ చదివిన బుక్ అది. అసలు గుడ్డోడండి. బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ వెతుకుతున్నాడు. ఇన్ డార్క్ రూమ్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్. ఎ బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ విచ్ ఈస్ నాట్ దేర్. అసలే నల్లపిల్లి వెతికిదేమో చీకటి రూమ్‌లో. అసలు లేని దాని కోసం వెతుకుతున్నారు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్‌లన్నీ కూడా అలాగ ఉంటుందన్నమాట. మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఈసీజీలు అన్నీ తీసేస్తుంటారు. మనసు గురించి గాని, మనసుతోటున్న దాని గురించి వాళ్ళకి సంబంధం లేదు. నేను చెప్పే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే, మీరు జీవితంలో ఎదుర్కొన్న పెద్ద పెద్ద జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ జబ్బులకి మనసుకి లింకు. మనసు హీల్ అయితే శరీరం హీల్ అవుతుంది. శరీరం బావుంటే మనసు కూడా బావుంటది. రెండిట్ల మధ్య బ్రిడ్జ్ ఏంటో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇది గాన మీరు గాన ఆహ్, చదవగలిగితే బ్రెయిన్‌కి, మైండ్‌కి మధ్య చాలా అద్భుతాలు చేయగలుగుతారనమాట. సుమారు 300 పేజీలుండే బుక్ మీరు ఓపుకుంటే చదవండి. మీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాట్లకి రూట్ ఏంటో మీకు తెలుసుకోండి. అండ్ ఆల్సో మీ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఏదైనా పెద్ద పెద్ద సమస్యలతోటి పోరాడుతుంటే, దానికి ఈ బుక్కు చాలా, చాలా, చాలా ఒక టార్చ్ లైట్ ఏసి ఒక లైట్ వెలిగిస్తుందండి. మీరెక్కడ ట్రీట్మెంట్‌లు తీసుకుంటారో మీ ఇష్టం. బట్ ఈ విషయాలు మీకు తెలిస్తే, ఆ ట్రీట్మెంట్‌లకి సరిపడగా ఒక పోషక విలువ దొరుకుతుందండి. దీంట్లో మీకు మీరు చేసుకునే టెక్నిక్స్ చాలా చెప్పాను. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ జీవితానికి కావాల్సిన సుష్టాన్న భోజనం అన్నీ కలిపి ఉన్న టెక్నిక్స్, టూల్స్ దాంట్లో ఉంటాయి. ప్రీ ప్రీ మెటీరియల్ ఉంటుంది. పెయిడ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మీరలా ఉండిపోకండి. మీకు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ ఏదైనా సరే, సాల్వ్ కావడానికి తగినట్టుగా మీకు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ టూల్స్ కావాలి. మీరు ఏ డాక్టర్ నమ్ముతారో నమ్ముకోండి. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారో తీసుకోండి. బట్ నేను చెప్పిన విషయాలని దానికి లింక్ చేసి ఆలోచించండి. చాలా ఆరోగ్యవంతులవుతారండి. చాలా ఆనందం ఉంటదండి. పెద్ద పెద్ద శారీరక, మానసిక జబ్బులు ఇంకా
ట్రీట్మెంట్ లేవు, డాక్టర్ల దగ్గర తిరిగి 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 విసుగొచ్చాను అన్న వాళ్ళకి ఒక అమృతంలా పనిచేస్తుందండి. ఒక సంజీవనిలా పనిచేస్తుందండి. వాడుకోండి. వాడుకున్న వాళ్ళు వాడుకోండి. గురు హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసి మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. మీ కోరిక కూడా అదే అయితే నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు నాలెడ్జ్‌వంతులవ్వండి, వివేకవంతులండి. ఐ లవ్ యూ ఆల్.